సింధూరం పార్ట్ 2. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శుక్ల ఎందుకు ఫోన్ చేశాడు? నౌక మీద దాడి జరిగిందనా? సూర్య దాడి జరిగిన నౌకలో ఉన్నాడన్న అనుమానంతోనా? సూర్యకి ఏదైనా జరిగిందేమోనన్న సందేహంతోనా? ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే నన్ను సంసిద్ధం చేద్దామనా? ఎందుకు చేసినట్టు? ఏం జరిగినా, నేనెంత ఏడ్చినా దేశ రక్షణార్థం శుక్ల ఏం చెప్పడు, చెప్పలేడు, చెప్పకూడదు అని తనలో తానే మాట్లాడుకుంటుంది వెన్నెల. అంతులేని, అవగతమవని నిస్సహాయ దుస్థితిలో ఉన్నప్పుడు మనిషికి స్ఫురణకొచ్చేది శరణాగతే. ఏదో అతీతమైన అద్భుతమైన శక్తి ఉంది, అది నన్ను నడిపిస్తుంది, కాపాడుతుంది అని అనుకుంటే అది నమ్మకం. ఆ నమ్మకంపై దృష్టి నిలిపితే భక్తి. నీవు తప్ప దిక్కులేదు అనే నమ్మకాన్నే భక్తితో అర్థిస్తే అదే శరణాగతి. దేవుడా, నువ్వే నాకు శరణు. నా చెంతన సూర్య లేకపోయినా పర్వాలేదు, భారతమాత ముద్దుబిడ్డగా అతడికి ఇష్టమైన యుద్ధరంగంలోనే ఉండని, ఎక్కడున్నా ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి, ఆ విషయం నాకు తెలిస్తే చాలు అని వేడుకుంది. ఎంతటి ఎదురు దెబ్బ తగిలినా కాస్త వేగాన్ని పెంచుతుందే గాని విశ్రమించదు గుండె. అదే గుండె నిబ్బరం. చిన్నపాటి అదిరిపాటుకే భయపడి మూసుకునే కళ్ళు గుడ్లు కక్కుకునేలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు విశ్రమించాయో తెలియనే లేదు వెన్నెలకి. ఆ నిదురన్నదే లేకపోతే ఊపిరాడని మనసులకు ఊరట లేక ఎన్ని ప్రాణాలు ఉస్సురుమనేవో. ఆవేదన భరించలేక ఎన్ని ఆక్రందనలు గాలిలో కలిసిపోయేవో. నిజమే, నిదుర మరణం. ఎన్నో కఠోరమైన నిజాలకి, నిట్టూర్పులకి, నిరాశ నిస్పృహలకి. ఉదయం జననం. ఎన్నో ఆశలకి, అవకాశాలకి, బ్రతికి నిరూపించాలన్న ఆశావాహ దృక్పథానికి. ఏమే వెన్నెలా, వెన్నెలా అని తలుపు తడుతోంది రత్నం. ఎంతసేపటికి తలుపు తీయలేదు వెన్నెల. ఒక అరగంట ఆగి తర్వాత మళ్ళీ, ఏమేవ్ వెన్నెలా, ఈరోజు కార్తీక సోమవారమే, దాన్ని స్కూలుకి కూడా పంపాలి, లేలే అని ఒక చేతిలో ముగ్గు గిన్నె పట్టుకొని మరో చేత్తో తలుపు తడుతోంది రత్నం. వస్తున్నా అని హాసినిని తీసుకొని బయటకొచ్చి పళ్ళు తోమించి స్నానం చేయించి జడవేస్తోంది వెన్నెల. మతిగాని పోయిందటే వెన్నెల, దానికి ఒంటి జడేస్తున్నావు అని వంటగదిలోకి వెళ్ళింది రత్నం. ఏమా, ఇంకా రెడీ చేయలేదా? హాసిని తల్లి రారా అని బైక్ స్టార్ట్ చేశాడు నాయుడు. అమ్మా బాయ్ అని వాళ్ళ తాత బైక్ ముందెక్కి కూర్చొని స్కూల్కి వెళ్ళింది హాసిని. వెన్నెల, నేను మాయా సత్యతమ్మ గారింటికి వెళ్తున్నాం. ఆవిడ ఆరోగ్యం బాగాలేదట, మధ్యాహ్నం వచ్చేస్తాం, భోజనం రెడీ చేసి ఉంచు అని చెప్పింది రత్నం. కడుపుతో ఉన్న పిల్ల ఏం చేస్తుందే, నువ్వే భోజనం రెడీ చేసే, కాసేపాకి వెళ్దాంలే అన్నాడు నాయుడు. మీకే ఉంది కోడల మీద ప్రేమ. కానుపు సుఖంగా అవ్వాలంటే ఆ మాత్రం పని చేయాలి, తప్పేం లేదు. అయినా నేను కాయగూరలు కోసుంచాను, స్టవ్ మీద పెడితే సరిపోతుంది, రండి రండి అంటూ ఇంటి నుంచి బయటికి నడిచి నాయుడు గారి బైక్ దగ్గర నుంచుంది. అమ్మా జాగ్రత్త అని వెన్నెల వైపు చేయి ఊపుతూ నాయుడు గారు వాళ్ళ ఆవిడని అనుసరించారు. ఏమే వెన్నెల, డాలీకి తినడానికి ఏమైనా పెట్టు. నాయుడు గారి బైక్ మీద వెళ్తూ కోడలికి ఉత్తర్వు జారీ చేసింది రత్నం. ఇదిగో తిను అని కంచెంలో 4 బిస్కెట్లు పెట్టి డాలీ ముందుంచి తాను సోఫా మీద కూర్చుంది వెన్నెల. డాలీ బిస్కెట్ల వైపు చూడకుండా వెన్నెల కళ్ళు కారుస్తున్న కన్నీటి వైపే చూస్తోంది. డాలీ సోఫా మీదకెక్కి దాని ముందర 2 కాళ్ళు వెన్నెల భుజం మీద పెట్టి తన నోటితో కరుచుకొచ్చిన నాప్కిన్తో వెన్నెల చెంపలు తుడవడానికి ప్రయత్నిస్తుంటే వెన్నెల మరింత ఉద్వేగానికి గురైంది. ఏమే డాలీ, మీ ఆయన ఎక్కడున్నాడే, ఎలా ఉన్నాడే, నువ్వైనా చెప్పవే, నాకు దిక్కు తోచట్లేదే అని ఏడుస్తుంటే డాలీ సోఫా మీద నుంచి దిగి వెన్నెల చీర కొంగు లాగుతూ,
డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోపెట్టి టిఫిన్ ఉన్న గిన్నెని వెన్నెల వైపుగా జరిపి తినమన్నట్టుగా సైగ చేసింది. అప్పుడు కూడా వెన్నెల కన్నీళ్లే కారుస్తుంది. కానీ డాలీ అందించిన ప్రేమ వలనేమో ఆ కన్నీటిలో కాస్త తీయదనం కలిసింది. కాస్త ఊరట లభించింది. గుండె బరువు తగ్గింది. ఏంటే వెన్నెల, వారం రోజుల నుంచి చూస్తున్నాను, ఎందుకలా ఉంటున్నావు? ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? అనునయంగా అడిగింది రత్నం. ఏమీ లేదత్తమ్మా, ముభావంగా సమాధానం చెప్పి రా హాసిని పడుకో అని తీసుకెళ్ళి తన గదిలో నిద్రపుచ్చుతుంది హాసిని. బయట డాలీ ఒకటే మురుగుతుంది. డాలీ అరవకు, హాసిని పడుకుంటుంది అని అరుస్తూ బయటకొచ్చి చూసేసరికి వెన్నెలకు ఒక్క క్షణం ఏమవుతుందో అర్థం కాలేదు. డాలీ సూర్య మీదకెక్కి తన ఒళ్ళంతా నాకుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెన్నెలకి నోటమాట రాలేదు. గుండె తేలికయ్యి తన కళ్ళల్లో తియ్యని గోదావరి సుడులు తిరుగుతున్నాయి. మన సంస్కృతిలో జంతువులకున్నంత స్వేచ్ఛ మనుషులకి లేదు. భార్యాభర్తల మధ్య అభిమానం, ఆకర్షణ, అనురాగం ఆ 4 గోడలకే పరిమితమై అక్కడి నుంచే సరాసరి గుండె 4 గదులలో తిష్ట వేసుకొని కూర్చుంటాయేమో. అవి తమ వారిని చూసిన వెంటనే కట్ట తెచ్చుకొని పరిగెట్టిస్తాయి మనసుని, మనిషిని. వెన్నెల సూర్యవైపు వెళ్తుండగా మెట్ల మీద నుంచి దిగుతున్న రత్నం, బాబు ఎప్పుడొచ్చావురా, ఎలా ఉన్నావురా అని అడుగుతూ సూర్యకి దగ్గరగా వెళ్తుంది. కానీ సూర్య కళ్ళు ఇంటి లోపల నుంచి వస్తున్న వెన్నెలను చూస్తున్నాయి. వెన్నెల తన కన్నీరు వాళ్ళత్త చూస్తుందేమో అని వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది. రారా అంటూ సూర్య చేయి పట్టుకొని నాయుడు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది రత్నం. నాన్న బాగున్నావురా? వెన్నెల ఎందుకో కొన్ని రోజుల నుంచి చాలా దిగులుగా ఉంటుందిరా, చూడు. కొడుకుని తనివి తీరా చూసుకొని తల నిమురుతూ అన్నాడు నాయుడు. నెలలు నిండుతున్న కొద్దీ అలాగే ఉంటుంది రండి అని గ్లాస్ జ్యూసు సూర్యకి అందించింది రత్నం. అలా కాదే రత్నం, వెన్నెల ఏదో బాధపడుతుందే, సూర్య వైపు ఆ సంగతి ఏంటో చూడు అన్నట్టు సైగ చేస్తూ అన్నాడు నాయుడు. నేను వచ్చాను కదా నాన్న, చూసుకుంటానులే అని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళేటప్పుడు వెన్నెల అటువైపుగా కూర్చుని ఉంది. ఎంతైనా మొదటి భార్యే. నేను వచ్చిన వెంటనే ముద్దుల్లో ముంచేసి నలిపేసి తన ప్రేమలో తడిపేసింది. నువ్వు చూడు ఎంత ఊరుస్తున్నావో అని సూర్య వెన్నెల వైపు చూస్తున్నాడు. వెంటనే వెన్నెల సూర్య వైపు విసురుగా తిరిగి, అవును, మీలాంటి వాళ్ళకి మనుషులు ఎందుకు, కుక్కలే కరెక్ట్ అని కన్నీటిని తుడుచుకుంది. ఏమైంది వెన్నెల అంటూ దగ్గరికి తీసుకున్నాడు సూర్య. శుక్లా పోయిన ఆదివారం అర్ధరాత్రి ఫోన్ చేసి నువ్వు ఏ షిప్లో వెళ్ళావని అడిగాడు. అప్పటి నుంచి నేను ఎలా బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని సూర్యని గట్టిగా హత్తుకుంది. వాడికి ఏదో డౌట్ వచ్చి ఉంటుంది, అంతేగాని ఏం అవ్వలేదు. అయినా నువ్వింత పిరికిదాన్ని అనుకోలేదు. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను ఈ పిరికి పిల్లని అని మొట్టికాయ వేస్తూ అన్నాడు. నీకోసం ఒకటి తెచ్చాను అని తన జేబులో ఉన్న మల్లెపూలు తీసి ఇవ్వబోతుండగా, వెన్నెలా ఒకసారి రా అని బయట నుంచి రత్నం పిలిచింది. వస్తున్నా అని బయటికెళ్ళి రత్నం వైపు చూసింది. 7వ నెల, జాగ్రత్త అని చెప్పి వెన్నెల చేతికి నీరు నింపిన రాగి చెంబునిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది రత్నం. మా అమ్మ ఎందుకు పిలిచింది? వెన్నెల చేతిలో మల్లెపూలు పెడుతూ అడిగాడు సూర్య. మీ మల్లెపూలు ఇప్పుడు పెట్టుకోకూడదట. మల్లెపూవులా నవ్వుతూ అంది వెన్నెల. ఎన్నో రోజుల తర్వాత ఆ గదిలో సూర్యుడు వెన్నెలలో కురిపిస్తున్నాడు. అమ్మా, నేను వెన్నెలని హాస్పిటల్కి తీసుకెళ్తాను. నాన్నని హాసిని స్కూల్ నుంచి తీసుకురమ్మను. స్కాన్ తీయాలంటున్నారు. సాయంత్రం వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని సూర్య వెన్నెలని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏంటి అత్తమ్మకి అబద్ధం చెప్పావు? కారు సీటు బెల్ట్ పెట్టుకుంటూ అడిగింది వెన్నెల. నిజం చెప్తే బోలెడు సెంటిమెంట్లు చెప్తుంది మీ అత్త. అయినా నేను వచ్చినప్పటి నుంచి నీ మొహం చూసి నాకు దిగులు పట్టుకుంది. అందుకే ఈరోజు నేను అలా బయటకు తిప్పుదామని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి వెళ్దాం చెప్పు? కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు సూర్య. భర్త బయటికి తీసుకెళ్తున్నాడు అన్న దానికన్నా
తన బాధని మనసుని అర్థం చేసుకున్నాడన్న ఆనందం వెన్నెల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఇష్టం అండి, ఎక్కడికైనా పర్లేదు, చివర్లో ఆర్కే బీచ్కి మట్టుకు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ముద్దుగా అడిగింది వెన్నెల. నిన్నటి వరకు ఆ సముద్రంలోనే ఉన్నానే వెన్నెల, మళ్ళీ సముద్రానికే తీసుకెళ్ళమంటే ఎలా అని జాలిగా మొహం పెట్టాడు సూర్య. అందుకే ఆ సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళమంటున్నాను. నిన్నెప్పుడు తన దగ్గర ఉంచుకుంటుందిగా, కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని సూర్య వైపు ప్రేమగా చూస్తూ అంది. అంటే తప్పదంటావు, ఏదేమైనా బీచ్కి తీసుకువెళ్ళాలంటావు అంతేగా అని కారు స్పీడ్ చిన్నగా పెంచాడు సూర్య. ఆ జాగ్రత్త అంటూ వెన్నెలకి చేయిందించాడు. కారు దిగింది వెన్నెల. సూర్య వెన్నెల సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు. కాస్త నెమ్మదిగా నడవండి. సూర్య చేయి గట్టిగా పట్టుకొని ఆపింది. పోనీ కూర్చుందామా వెన్నెల? అలల గాలికి చెదిరిన వెన్నెల ముంగురులను సవరిస్తూ అన్నాడు. నేను ఇప్పుడు కిందన కూర్చోలేను సూర్య, నీరసంగా అంది వెన్నెల. చూడు, ఆ చివరిన సోఫాలు కుర్చీలు అద్దెకి ఏర్పాటు చేశారు. 4 అడుగులేస్తే చాలు. వెన్నెల చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు సూర్య. వెన్నెల, మా అమ్మతో ఎలా ఉంటున్నావో ఏంటో మరి, ఆవగించంత విషయానికి కూడా ఆ ఆకాశం అంత అరుస్తుంది నవ్వుతూ అడిగాడు సూర్య. అమ్మంటే ఆకాశమేగా మరి, అందుకే అలా అప్పుడప్పుడు ఉరుముతూ ఉంటుంది ప్రేమగా అంది వెన్నెల కూడా అంతే అందంగా నవ్వుతూ. ఇలాంటి మాటలతోనే మా అమ్మతో నెగ్గుకొస్తున్నావు, ఎంతైనా గడసరి కోడలవే అని వెన్నెల బుగ్గలను పునికాడు. మరే, మీరు మీ అమ్మ అమాయకులు. మీరు యుద్ధం గెలవాలంటే అస్త్రాలు ఉపయోగించాలి. మరి మొగుడు పక్కన లేకుండా అత్త ప్రేమను గెలవాలంటే మాటలే ఆయుధాలు మరి అని చిన్నపాటి గర్వంతో వెన్నెల చెప్తుండగా సూర్య తన ఫోన్ వైపు తదేకంగా చూస్తున్నాడు. వెన్నెల, ఏంటి అంతలా చూస్తున్నారు? సూర్య చేతిలో ఉన్న ఫోన్ని తీసుకొని స్క్రీన్పై ఉన్న ఫోటోని చూసి, అబ్బా ఎంత బాగుంది, ఎవరి చిట్టి తల్లి, చాలా బాగుంది. అయినా ఇంత ముద్దులలికే ఫోటో చూస్తూ మీరెందుకు విచారంగా మొహం పెట్టారు అని ప్రశ్న మీద ప్రశ్న వేసింది వెన్నెల. వెన్నెల, హాసిని డెలివరీ అప్పుడు నేను రాలేదని బాధపడ్డావు. అప్పుడు నేను నీకో విషయం చెప్పాను గుర్తుందా? మా ఫ్రెండ్ బెహ్రాకి పాప పుట్టిందని చెప్తుండగా మధ్యలో మాట అందుకొని వెన్నెల, అవునండి గుర్తుంది, మీ ఫ్రెండ్ భార్య డెలివరీ టైంలోనే చనిపోయిందన్నారు. ఆ పాపేనా? పాపం, తల్లి లేకుండా చేశాడు దేవుడు. దైన్యంగా సూర్యవైపు చూసింది. తల్లే కాదు వెన్నెల, ఇప్పుడు తండ్రికి కూడా. గొంతు గద్గదమైంది. కంటి వెంట కన్నీటి చీర. మాట్లాడలేకపోయాడు సూర్య. ఏమైందండి? భర్త భుజం మీద చేయి వేసింది. నువ్వన్నది నిజం వెన్నెల, మాలాంటోళ్ళకి మనుషులతో పెళ్ళిళ్ళు అనవసరం, నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతాం మిమ్మల్ని అన్నాడు సూర్య వెన్నెల కళ్ళల్లోకి చూస్తూ. మీరు నేను నిన్న రాత్రి అన్న మాటను సీరియస్గా తీసుకున్నారా? అది నాకు మీ మీదన్న ప్రేమండి. మీరెందుకు రాలేదు అన్న భయం, ఏ విషయం ఎవరిని అడగలేని అడగకూడని నిస్సహాయత. మీరు ఎలా ఉన్నారో తెలియక నేను పడిన ఆందోళనలో అలా అన్నాను. నిజం చెప్పనా సూర్య, నీతో క్షణకాలం సహచర్యానికైనా 1,000,000 జన్మల తపస్సు చేయాలి. ఎంతో అదృష్టం నీ ఇల్లాలని అయ్యాను. సూర్య చేతిలో చేయి వేసి గట్టిగా ఒత్తుతూ అంది. ఏదేమైనా నువ్వు అన్న దాంట్లో నిజం ఉంది. నిన్న చెబితే నువ్వు భయపడతావని బాధపడతావని చెప్పలేదు. శుక్ల అనుకున్నది నిజమే. మా నౌకపై దాడి జరిగింది. శత్రువుపై ప్రతిదాడి చేస్తున్నప్పుడు నన్ను కాపాడబోయి తను మిగిలిన వివరాలు నేను చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఆ చిట్టి తల్లికి ఒక మా అమ్మ తప్ప ఎవరూ లేరన్నది నిజం. మాట కూడబలుక్కొని వచ్చే కన్నీటిని ఆపుకుంటూ చెబుతున్నాడు సూర్య. ఆ పాపని మనం పెంచుకుందాం, ఆ మా అమ్మను కూడా మనమే చూసుకుందాం, మన ఇంటికి తీసుకొచ్చేయండి అంది వెన్నెల చెమ్మగిల్లిన కళ్ళతో. నిజంగా అంటున్నావా వెన్నెల? ఆశ్చర్యంగా విస్మయంగా చూశాడు సూర్య. అతడు ప్రపంచానికి దేశం కోసం ప్రాణాలు విడిచిన భరతమాత ముద్దుబిడ్డడైతే
నాకు నా ప్రాణమైన మిమ్మల్ని కాపాడిన దేవుడు. ఆ దేవుడు కన్న బిడ్డని పెంచడం, అతనిని కన్న తల్లిని చూడడం నా కర్తవ్యం. అంతకు మించిన అదృష్టం అంది నిశ్చయంగా వెన్నెల. రేపొద్దున నాకేమైనా అయితే అని అనబోతున్న సూర్య నోటిని తన అరచేతితో మూసింది వెన్నెల. ఎన్నోసార్లు చెప్పాను మీరీ మాట అనొద్దని, ఎన్నోసార్లు చెప్పాను మీరీ మాట అనొద్దని. ఏమవుతుందండి? నా నుదుటి కుంకుమ దేశ సౌభాగ్యాన్ని కాపాడడానికి రక్త సింధూరమై భరతమాత నుదుటిపై చేరుతుంది, అంతేగా. మీరు దిద్దిన ఈ సింధూరం ఎన్నటికీ వాడని మందారం అని సూరి చేతిలో చేయి వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ చెబుతున్నప్పుడు ఒక్కసారిగా ఇద్దరి కనుల చివర కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. మన దేశపు పచ్చదనానికై కురిసిన తొలకరిలా. భాగ్యలక్ష్మి, అప్పికొండ. సింధూరం ఈ కథ నేను రాసిన మొదటి కథ. ఈ కథ ప్రతిలిపి నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉంటానండి. ధన్యవాదాలు. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.